అండి అందరు ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని ఆ భగవంతుని కోరుకుందామండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేఖా టాక్స్. మనం ఈ వీడియోలో రాబోతున్న వరలక్ష్మి వ్రతం రోజు మనం పూజ ఏ విధంగా చేసుకోవాలి, కలశం లేని వాళ్ళు పూజ ఏ విధంగా చేసుకోవాలి, కలశం ఉన్న వాళ్ళు ఏ రోజు కలశాన్ని మనం కలపాలి, కలశంలో ఏమి వేసి పూజ చేసుకోవాలి, అమ్మవారి అలంకరణ ఎలా చేసుకోవాలి, పూజ చేసుకోవడానికి శుభ సమయాలు ఏంటి, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉన్నాయో తెలుసుకుందామండి. ముందుగా వరలక్ష్మి వ్రతం రోజు మనము తెల్లవారుజామున నిద్ర లేచి తలంటూ స్నానం చేసి మనం ఇల్లంతా శుభ్రపరచుకోవాలండి. ఇల్లు, దేవుడి గది, వాకిలి ఇలాగా ఇల్లంతా శుభ్రపరచుకోవాలన్నమాట. శుభ్రపరచుకున్నాక మనము నిండుగా ముగ్గులతో అలంకరించుకోవాలండి. గుమ్మాన్ని, వాకిల్ని, దేవుడి గదిని ముగ్గులతో అలంకరించుకోవాలన్నమాట. ఈ సంవత్సరం వరలక్ష్మి వ్రతం మనకి ఆగస్టు 8వ తారీఖున అయితే వచ్చిందండి. ఆ రోజు మనకి తిథి వచ్చేసి చతుర్దశి అండి. పగలు 1:44 వరకు చతుర్దశి ఉంటుంది. దాని తర్వాత మనకి పౌర్ణమి తిథి అనేది ప్రారంభం అవుతుందండి. మనకి నక్షత్రం వచ్చేసి ఆ రోజు ఉత్తరాషాఢ నక్షత్రం ఉందండి. పగలు 3:05 వరకు అయితే ఉత్తరాషాఢ నక్షత్రం అనమాట. దాని తర్వాత మనకి శ్రవణ నక్షత్రం అనేది ప్రారంభం అవుతుందండి. మనకి ఈ సంవత్సరం ఆగస్టు 8వ తారీఖున అంటే 3వ వారం అయితే వరలక్ష్మి వ్రతంగా జరుపుకుంటున్నాం కదండి. పూజ చేసుకోవడానికి శుభ సమయం అండి. ఆ రోజు ఉదయం అంటే మనకి బ్రహ్మముహూర్తంలో పూజ చేసుకుంటే చాలా మంచిదండి. 5:40 నుంచి 8:35 వరకు అయితే శుభ సమయం ఉందండి. పొద్దున్న పూజ చేసుకుందాం అనుకో, సాయంత్రం చేసుకున్న వాళ్ళకైతే 5:20 నుంచి 7:40 వరకు శుభ సమయం ఉందండి. మనకి శుభ సమయాల్లో దీపారాధన అయినా సరే చేసుకొని అంటే పూజ మొదలుపెట్టి తర్వాత నైవేద్యాలని చేసి అమ్మవారికి మళ్ళీ పూజ అనేది కంటిన్యూ చేయొచ్చండి. ఎందుకంటే మనకి మంచి ముహూర్తం ఉన్న టైంలో దీపారాధన చేసుకున్నాం అనుకోండి, అంటే మన పూజ అంతా బాగుంటుంది అని. అంటే మనకి ఏంటంటే మంచి సమయంలో అంటే గడియలు, తిథి ఇవన్నీ మనకి మంచి సమయంలో చేసుకోవడం వల్ల పూజ బాగుంటుందండి. ఇలాగా ఉదయం 5 గంటల నుంచి 8:25 లోపు అయితే సమయం చాలా బాగుందండి. కుదిరిన వాళ్ళైతే ఈ సమయంలో పూజ మొదలు పెట్టింది అంటే దీపారాధన వెలిగించుకొని పూజ అనేది స్టార్ట్ చేయాలన్నమాట. తర్వాత మనము నైవేద్యాలని చేసి అమ్మవారికి పూజని కంటిన్యూ చేయొచ్చు. అప్పటి నుంచి ఉదయం 12 గంటల లోపు అంటే మధ్యాహ్నం లోపు అయితే మనకి పూజ అనేది అయిపోవాలండి. తిరిగి సాయంత్రం 5:25 నుండి రాత్రి 8:05 లోపు అయితే చేసుకోవచ్చు పూజని. వరలక్ష్మి వ్రతం పూజా విధానం అండి. మనం ఎక్కడైతే అమ్మవారిని పెట్టుకుందాము, కలశం పెట్టుకుందాం అనుకుంటున్నారో అక్కడ ముందుగా పసుపుతో అలికి మనము ముగ్గు వేసుకొని ముగ్గులో పసుపు కుంకుమ అనేది వేసుకోవాలండి. అంటే పద్మ ముగ్గే వేయాలి. ఇప్పుడు నేను ఇక్కడ కలశం ఏర్పాటు చేస్తున్నాను. ముందుగా ఒక పీట పెట్టుకొని దాని ఒక క్లాత్ వేసుకొని ఒక వస్త్రాన్ని కింద ప్లేట్లో కొద్దిగా బియ్యం 3 గుప్పిళ్ళు బియ్యం తీసుకొని అందులో ఒక కలశం చెంబుని తీసుకొని ఆ నీళ్ళల్లో మనము కొద్దిగా పసుపు, కుంకం, అక్షింతలు, పువ్వులు, కాయిన్ వేయాలండి. వేసి దానిపైన మనం కొబ్బరికాయ పెట్టి కొబ్బరికాయ పైన బ్లౌజ్ పీస్ పెట్టి చుట్టూ మామిడాకులు లేదా తామలపాకులతో పెట్టుకొని అలంకరించుకోవాలి. ఆ కలశానికి మన దగ్గర ఉన్న బంగారం లేదా ఒక రూప్ ఉంటుంది కదండి, రూప్ తీసుకున్న రూప్ పెట్టుకొని పూజ అనేది చేసుకోవాలన్నమాట. ముందుగా అలా కలశం పెట్టుకున్న తర్వాత ఎదురుగా మనము పసుపు గణపతిని చేసుకోవాలండి. పసుపు గణపతిని చేసి మన దగ్గర ఆవు దూడ ఫోటో ఉంటుంది కదండి, ఉంటే అది ఆవు దూడ విగ్రహాన్ని ఒక పక్కన లక్ష్మీదేవిని మనం పసుపు గణపతిని పెట్టి ముందు గణపతి పూజ చేయాలండి. కుంకుమ, పసుపు, అక్షింతలు, గంధంతో స్వామివారి పూజ అయిపోయిన తర్వాత స్వామివారికి నైవేద్యంగా బెల్లం సమర్పించాలి. పెట్టి దీపారాధన చూపించి హారతి వెలిగించి మనకు అక్కడ ఉన్న పసుపు గణపతిని కొద్దిగా చేతితో ఇలా కలపాలండి. అప్పుడు గణపతి పూజ అయినట్టు. ఇప్పుడు మనము వరలక్ష్మి వ్రతం అనేది చేసుకోవాలి. మనం ముందుగా పెట్టుకున్న కలశం పైన పసుపు, కుంకం, పువ్వులు, అక్షింతలతో పూజ చేసుకుంటూ మనం మంత్రాలు చదువుకుంటూ దీపారాధన అనేది చేసుకొని చూపించాలండి స్వామికి. దీపం, ధూపం, నైవేద్యం అండి. ఆ రోజు నైవేద్యాలు ఏం చేయాలి, ఎలా చేయాలో కూడా నేను ఒక వీడియో సపరేట్గా పెడతాను, లింక్ పెడతాను చూడండి. 1 గంటలో మనం చేసుకోవాల్సిన అమ్మవారి నైవేద్యాలన్నీ అయిపోతాయండి. ఇలాగా ఆ రోజు వరలక్ష్మి వ్రతం రోజు ఏ సమయంలో పూజ చేసుకోవాలో నేను మీకు వివరంగా చెప్పాను కదండి. పూజ విధానం కూడా అదే. కలశం లేని వాళ్ళైతే మామూలుగా ఫోటో పెట్టుకొని లక్ష్మీదేవి ఫోటో పెట్టుకొని పూజ అనేది చేసుకోవచ్చు అనమాట. ఆ రోజు నేను
ఇలాగ అమ్మవారిని అలంకరించుకొని కలశం పెట్టుకొని పూజ అనేది చేసుకుంటున్నానండి. అమ్మవారికి తాంబూలం, చీర, బ్లౌజ్ పీస్, పైన అమ్మవారికి తాంబూలం, అట్టిపళ్ళు, తమలపాకులు, గాజులు, ఒక్క, పసుపు, కుంకుమ, ముందు ఒక వస్త్రం, ఇలాగ అమ్మవారికి ముందుగా ముందు మనం తాంబూలంగా సమర్పించాలి. ఆ చీర ఎవరు కట్టుకోవాలి అంటే మనమైనా కట్టుకోవచ్చు అండి. మన ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు అంటే అత్తయ్య వాళ్ళకైనా అమ్మ వాళ్ళకైనా సరే ఇవ్వచ్చు అనమాట. అమ్మ వాళ్ళకి ఇవ్వాలి, అత్తయ్య వాళ్ళకి ఇవ్వాలంటే ముందు అత్తయ్య వాళ్ళకి ఇవ్వాలండి. లేదు అండి నేను అమ్మవారికి ఇస్తా అంటే పర్లేదండి, అమ్మ వాళ్ళకైనా ఇవ్వచ్చు. లేదనుకుంటే మీరు కూడా దేవుడి దగ్గర పెట్టిన చీరని కట్టుకోవచ్చు. ఆ రోజు తోరణం అండి, మనం ఒక తోరణం తీసుకొని దాన్ని ఒక ఐదు వరుసలుగా తోరణం తీసుకోవాలండి. దానికి తెల్లదారానికి కొద్దిగా పసుపు రాసి 9 ముళ్ళు వచ్చేటట్టు 9 ముళ్ళు వేసుకొని మనము పువ్వు లేదా తమలపాకు, మామిడాకు ఇలాగా మనం ఏదైనా సరే పెట్టి దానికి తోరణంలా కట్టి మన చేతికి అనేది కట్టుకోవాలన్నమాట. పూజ అంతా అయిపోయిన తర్వాత చేతికి తోరణం కట్టుకోవాలండి వరలక్ష్మి వ్రతం జరిగిన రోజు. మనం ఆ రోజు వరలక్ష్మి వ్రతం చేసుకున్న రోజు ఖచ్చితంగా ముత్తైదులకి తాంబూలం అనేది ఇవ్వాలండి. తాంబూలంలో ఖచ్చితంగా శనగలు అనేది పెట్టాలన్నమాట. పచ్చి శనగలు తాంబూలంలో పెట్టి వాళ్ళకి మనం తాంబూలం ఇవ్వాలి. అది ఎలా ఇవ్వాలో నేను ఒక వీడియో అయితే చేశానండి, లింక్ దీంట్లో పెడతాను, మీరు చూడండి. ముత్తైదులు మన ఇంటికి వచ్చినప్పుడు ముందుగా వాళ్ళకి కుంకుమ, గంధం, పసుపు ఇచ్చి కాళ్ళకి పసుపు అనేది రాయాలండి. రాసి వాళ్ళకి మనము తాంబూలం ముందుగానే సిద్ధం చేసుకుంటాం కదా, ఇచ్చానమ్మ వాయనం, పుచ్చుకున్నానమ్మ వాయనం అంటూ వాళ్ళు ఇలాగ తాంబూలం అనేది తీసుకోవాలండి. తీసుకున్నాక మనం వాళ్ళ దగ్గర నుంచి ఆశీస్సులు అనేది తీసుకోవాలన్నమాట. ఇలా అండి మనకి వరలక్ష్మి వ్రతం రోజు పూజ చేసుకోవాల్సిన సమయం తాంబూలం ఇవ్వాల్సిన సమయం వచ్చేసి సాయంత్రం 5:25 నిమిషాల నుంచి రాత్రి 8:05 లోపు అయితే తాంబూలం ఇవ్వచ్చండి. తాంబూలం ఎంతమందికి ఇవ్వాలి? ముత్తైదులకి అంటే 5గురికి లేదా 9 మందికి లేదా 11 మందికి అయితే మనం తాంబూలం ఇవ్వచ్చండి. 8 మందే వచ్చారు అంటే ఒక తాంబూలం అమ్మవారికి ఇచ్చానని చెప్పి మనం అనుకోవచ్చు. 3 వచ్చారండి మా ఇంటికంటే పర్లేదండి, 3, 5, 9, 11 మందికి అయితే మనం ఇలాగా ముత్తైదులకి తాంబూలం అనేది ఇవ్వాలి. వరలక్ష్మి వ్రతం రోజు అండి, వరలక్ష్మి వ్రతం కాదండి, శ్రావణ మాసంలో మన ఇంటికి ఎవరు వచ్చినా సరే ముందుగా వాళ్ళ ముఖానికి బొట్టు అనేది పెట్టి మన దగ్గర ఉన్న కాయ కానీ పండు కానీ వాళ్ళకి తాంబూలంగా ఇవ్వచ్చండి. ఇలా అండి వరలక్ష్మి వ్రతం రోజు వంటలు ఎలా చేయాలి, ఇవన్నీ మనము ఎలా చేసుకోవాలండి, ఎలా ముందే ఏర్పాటు చేసుకోవాలంటే నేను ఒక లింక్ అయితే పెడతానండి. దాంట్లో మీకు వివరంగా ఉంటుంది. ఈజీగా వంట ఎలా చేసుకోవాలి, ఫాస్ట్గా ఎలా అయిపోతుందో మీకు లింక్ అయితే నేను షేర్ చేస్తాను అనమాట. మనకి పూజ అంతా అయిపోయాక కలశం ఎప్పుడు కలపాలి? కలశం అండి మనకి శుక్రవారం రోజున కాకుండా తెల్లవారుజామున అంటే శనివారం రోజు పొద్దున్నే మనము యథావిధిగా స్నానం చేసి పూజ చేసుకుంటాం కదండి. పూజ చేసుకున్నాక కలశాన్ని కలపొచ్చండి. కలశం కలిపిన తర్వాత కలశంలో ఉన్నవి మనకి మన ఇంటి దగ్గర ఉన్న మొక్కల్లో కానీ మన ఇంటి దగ్గర ఉన్న మొక్కల్లో అయితే పోసుకోవచ్చండి. ఎందుకంటే దాంట్లో మనము నీళ్లు, పసుపు, కుంకుమే కదండి వేసేది. ఆ నీళ్లు మన పెరటిలో మన దగ్గర ఉన్న మొక్కల్లో అనేది వేసుకోవచ్చు అనమాట. తులసమ్మ దగ్గర వేయొచ్చా అంటే మనకి నీళ్ళే కదండి, తులసమ్మ దగ్గర కూడా మనము ఈ నీళ్ళని వేసుకోవచ్చండి. ఇలాగా ఆ రోజు వరలక్ష్మి వ్రతం రోజు కాకుండా తెల్లారుజామున మనము కలశాన్ని కలపొచ్చు. మాకు తెల్లారి కుదరట్లేదండి అంటే సాయంత్రం పూజ అంతా అయిపోయాక ఆ రోజు లాస్ట్కి కలశాన్ని కలిపేసి ఉంచేయండి, తెల్లారి తీసుకోవచ్చు. అలాగా శనివారం రోజు శుక్రవారం రోజు తీయకూడదు కాబట్టి ఆ రోజు కలిపి శనివారం రోజు తీయొచ్చండి. ఇదండి వరలక్ష్మి వ్రతం రోజు మనం చేసుకున్న పూజా విధానం అండి. మీకు నా వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్.